పైన మీరు చూస్తున్నటువంటి 3 ఏళ్ల పిల్లవాడు తనకు మాటలు రాగానే 824 సంవత్సరాల కిందట తను నలంద విశ్వవిద్యాలయం దగ్గర పుట్టాను అని చెప్పి క్లియర్ గా చెప్పడం మొదలు పెట్టాడు. ఇక్కడ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ పిల్లవాడు వచ్చింది సాధారణమైన కుటుంబం నుంచి కాదు. భూటాన్ దేశానికి చెందినటువంటి రాజు కొడుకే ఈ పిల్లవాడు. 2013లో భూటాన్ రాజుకి ఒక మగబిడ్డ జన్మించాడు. భూటాన్ రాజు యొక్క ఈ వారసుడి పేరే వైరోచన రింపోచే. 3 ఏళ్ల వయసున్న వైరోచన తనకు మాటలు రాగానే చాలా స్పష్టంగా కొన్ని రకాలైనటువంటి మంత్రాలని ఉచ్చరించడం మొదలు పెట్టాడు. వైరోచన మాటల్ని చూసి ఆశ్చర్యపడిపోయినటువంటి భూటాన్ రాజు వెంటనే తన కొడుకుని నలంద విశ్వవిద్యాలయానికి తీసుకొచ్చాడు. భూటాన్ రాజు ఎప్పుడైతే తన వారసుడితో నలంద విశ్వవిద్యాలయానికి వచ్చారో చాలా వరకు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ అన్ని డాక్యుమెంట్స్ ని రెడీ చేశాయి. ఒక్కసారి ఈ డాక్యుమెంట్ కి సంబంధించినటువంటి ఫుటేజెస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. రాజు యొక్క వారసుడైన వైరోచన చాలా క్లియర్ గా కొన్ని మంత్రాలని చెప్తూనే పూర్వం ఆ విశ్వవిద్యాలయం ఏ విధంగా ఉందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాడు. కొన్ని ప్లేసెస్ లో ఉండేటటువంటి చెట్లను చూపిస్తూ అక్కడ తను ధ్యానం చేసినట్టు క్లియర్ గా చెప్పడం మొదలు పెట్టాడు వైరోచన. చాలా మంది వ్యక్తులకి వైరోచన మాటలు ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయాయి.